వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ కార్నర్. అయితే ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ హిందీలో 5th లెసన్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుంటున్నాం. అయితే 5th లెసన్ యొక్క పేరేంటి? పాఠ్ కా నామ్ క్యా హై? పాఠ్ కా నామ్ లోకగీత్. లోకగీత్ అంటే అసలు ఏంటి అంటే ఆ జానపద గేయాలు అని అర్థం వస్తుంది. అంటే లోకల్గా పాడుకునే పాటలు, అంటే లోకల్గా మనందరూ చేరి ఒక గుంపుగా చేరి పాడుకునే పాటల్ని లోకగీత్ అంటాము. అయితే ఈ యొక్క పాఠాన్ని ఎవరు రాశారు? భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ గారు ఈ యొక్క పాఠాన్ని అయితే రాశారు. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఉన్ముఖీకరణ అనేది ఉంది. ఉన్ముఖీకరణలో మనకు ఒక సాంగ్ లాంటిది ఇచ్చాడు, దాన్ని చూద్దాం. मेहंदी है रचने वाली हाथों में गहरी लाली कह सकिया अब कलिया हाथों में खिलने वाली है तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है. మళ్ళీ ఒకసారి వినండి. मेहंदी है रचने वाली हाथों में गहरी लाली कह सकिया अब कलिया हाथों में खिलने वाली है तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ వర్డ్లోనే మనకు వచ్చింది మెహందీ. మెహందీ అంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు, మ్యారేజ్ ఫంక్షన్లో అయితే ఫస్ట్ మెహందీ అని, సంగీత్ అని ఇలాంటి ఫంక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా మనకి లోకగీతలో చాలా మటు ఎగ్జాంపుల్లో తీసుకుంటే మెయిన్ ఒకేషన్స్లో చాలామంది లైక్ గృహ ప్రవేశానికి కానీ ఇలాంటి వాటికి ఇలాంటి సాంగ్స్ పాడుతూ ఉంటారు. సో మెహందీకి కూడా ఇక్కడ అందరూ గుంపుగా చేరి ఒక పాట అనేది ఇలా పాడుతున్నారు. సో అందులో ఇది ఒక పాట అనమాట. ఉన్ముఖీకరణలు ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చిన ఉన్ముఖీకరణకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఉద్దేశ్యం, ఈ యొక్క పాట యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలకు నిబంధ గురించి తెలియడానికి, నిబంధ ఎలా రాయాలి ఏంటి దాని మీద ఒక అవగాహన అనేది వస్తుంది. ఇంకా భాష మీద పట్టుదల బాగా పెరుగుతుంది. ఇంకా అందరూ కలిసి పాటలు పాడడం, ఇలాగా లోకగీత గురించి. సో ఇలాంటివన్నీ ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం అని చెప్తున్నారు. సో ఈ పాఠం యొక్క కవి ఎవరు? లేఖక్ ఎవరు? లేఖక్ కా నామ్ క్యా హై? లేఖక్ కా నామ్ భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. సో అయితే ఇతని గురించి అయితే లేఖక్ పరిచయం నేను మీకు సపరేట్గా ఒక వీడియో చూసి ఆ వీడియోలో లేఖక్ పరిచయం అయితే పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే లేఖక్ పరిచయం పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో మనకి లెంతీ అయిపోతుంది కాబట్టి. సో డైరెక్ట్గా ఇప్పుడైతే లెసన్లోకి ఎంటర్ అయిపోతాం. ఇది ఒక స్టోరీ అనమాట. సో सी फर्स्ट ऑफ ऑल लोकगीत अपनी लोच तंजगी और लोकप्रियता में संगीत से भिन्न है. लोकगीत सीधे जानते के संगीत है, घाव घर और नजर की जानता के गीत है ये. इनके लिए साधना की जरूरत नहीं होती. त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं. सदा से ये गाए जाता रहे और इनके रचने वाली भी अधिकतर गांव के लोग ही है. शास्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया है. ये गीत भजों की मदद की बिना ही या साधारण ढोलक झंझ कत्थल की मदद से गाए जाते हैं. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, లోకగీత్ అనేది మనస్ఫూర్తిగా ఒక కోమలంగా ఉండేది, అందరికీ కూడా ఫేవరెట్ అన్నమాట లోకగీత్ అనేది. సో ఈ యొక్క లోకగీత్ అనేది శాస్త్రీయ సంగీత్కి డిఫరెంట్, అంటే శాస్త్రీయ సంగీత్కి ఆపోజిట్ లాగా ఉంటుంది. దీనికి దానికి చాలా పెద్ద తేడా అనేది ఉంటుంది. అయితే లోకగీత్లో ఎక్కువగా ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లో కానీ లేకపోతే ఒక విలేజ్లో కానీ ఎక్కడైనా ఈ పాటలు అనేది పాడుకోవచ్చు. శాస్త్రీయ సంగీతానికి ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. అయితే దీనివల్ల ఏంటి, జరూరతి కూడా ఉంటుంది. త్యోహరం అంటే ఫెస్టివల్స్ దీనికంటూ ఒక ఫెస్టివల్స్ ఏదైనా ఒక చిన్న అకేషన్స్ లైక్ చెప్పాను కదా ఇందాక, మ్యారేజ్ కానీ లేకపోతే గృహ ప్రవేశం కానీ, సంగీత్, మెహందీ, సో ఇలాంటి సమ్ అకేషనల్ ఫెస్టివల్స్ కానీ లేదా ఏమైనా ఈవెంట్స్ కానీ ఈ లోకగీత్ని పాడుకుంటూ ఉంటారు అనమాట. ఇది ఎక్కువగా విలేజెస్లో మనం అయితే చూడొచ్చు. విలేజెస్ ఎక్కువగా పాడుతారు. అందులో పర్టికులర్గా అమ్మాయిలు, స్త్రీలు ఎక్కువగా దీన్ని పాడుతూ ఉంటారనమాట. సో దీనికి మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క అవసరం అనేది లేదు.
దీనికంటూ ఒక సంథింగ్ ప్రాక్టీస్ అనేది అవసరం లేదు. లైక్ సి ఇక్కడ మనకి డోలక్ ఇచ్చాడు, డోలక్ ఇలాంటి సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్తో అయిపోతుంది. డోలక్ అంటే ఏంటి, తబల లాంటిది, అదే పెళ్లికి గట్ట వాయిస్తారు కదా, సో అలాంటి డోలక్. జాంజ్ అంటే ఇక్కడ మనకి ఇమేజ్ లో చూపిస్తున్నాడు ఒక అతని చేతిలో ఒక, అంటే అది కూడా కొంచెం డ్రమ్ లాగా ఉంటే దాని చుట్టూ గజ్జెల్లో కట్టినట్టు ఉంటుంది అనమాట. కర్తాల్ అంటే చప్పట్లు, బుంసూరి అంటే ఫ్లూట్. సో ఇలాంటి ఎన్నో స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి అవైలబుల్, ఈజీగా అన్ని అవైలబుల్ అవుతాయి. ఫ్లూట్ కానీ చప్పట్లు ఏంటి మన చేతితో క్లాప్స్ చేస్తాం, సో ఇలాంటివన్నీ మనకి ఈజీగా దొరికే. దీనికంటూ పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ అవసరం లేదు అని చెప్తున్నారు. సో ఏక్ समय था जब शास्त्रीय संगीत के सामने इनके है समझा जाता था, अभी हाल तक इनकी बड़ी उपेक्षा की जाती थी, पर इधर साधारण जनता की ओर जो लोगों की नजर फिरी है तो साहित्य और कला के श्रेणी में भी परिवर्तन हुआ है. अनेक लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधी है और इस प्रकार के अनेक संग्रह अब तक ప్రకాశిత్ హో గయే హే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది శాస్త్రీయ సంగీతానికి డిఫరెంట్ అని ఇందాక ఫస్ట్ అనుకున్నాం. సో అప్పట్లో శాస్త్రీయ సంగీతం ముందు దీన్ని ఎలా చూసేవారు, తక్కువలాగా అలా చూసేవారు అనమాట, పెద్ద ఇది కాదు అన్నట్టు. బట్ ఇప్పుడు చూస్తే ఇది కూడా మంచిగా ఎదిగింది. అలా అంతెందుకు మనకి మూవీస్లో కూడా చాలా మటుకు ఇలాంటి సాంగ్స్ కూడా ఫేమస్ అవుతున్నాయి. ప్రతి ఒక్క చాలా మూవీస్లో మనకి ఇలాంటి సాంగ్స్ అనేవి వస్తున్నాయి. లైక్ చాలా పాపులర్ సింగర్ మంగ్లీ ఉన్నారు, సో ఆవిడ పాడిన పాటలు కూడా ఇలాంటి లోకగీత్ పాటలు లాంటివి వస్తాయి. ఈ యొక్క దాంట్లో ఎలాంటి వర్డ్స్ అంటే యూజ్ చేస్తారు, అందరికీ అండర్స్టాండ్ అయ్యే రెగ్యులర్ వర్డ్స్, కామన్ వర్డ్స్. సో కామన్ పీపుల్కి సరిగ్గా అర్థమయ్యేటట్లు ప్రతి ఒక్క కామన్ పర్సన్ ఎవరైనా కూడా ఈ లోకగీత్ని పాడవచ్చు అని చెప్తున్నారు. దీని యొక్క స్లాంగ్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. స్లాంగ్ అంటే ఏంటి, ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఉంది, తెలుగు లాంగ్వేజ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఒకలా మాట్లాడతారు, తెలంగాణ వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు. బట్ ఇద్దరం తెలుగు లాంగ్వేజే మాట్లాడతాం, కానీ ఏంటంటే డిఫరెన్స్, స్లాంగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో అదే చెప్తున్నారు. ఇలాగా దానిలో ఎన్నో రకాలు కూడా ఉన్నాయంట. ఏవేవి చూద్దాం ఒకసారి. లోక్ గీతోं के खाई प्रकार है, इनके एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है. यह इस देश के आदिवासियों का संगीत है. मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में घोड़खांड, भील, संथाल आदि फैल हुई है. इनके गीत और नाच अधिकतर साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. 20-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं. విషయం గూంజ్ ఉట్టి హై. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే లోకగీత్లో కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. దీన్ని ఎక్కువగా ఆదివాసి అంటే ఏంటి, ట్రైబల్ పీపుల్, కొండ వాళ్ళు, సో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. లైక్ ఇలాంటి ప్లేసెస్ ఇచ్చాడు, ఎలాంటివి మధ్యప్రదేశ్లో కానీ, దక్కన్లో కానీ, చోటా నాగ్పూర్లో కానీ ఇలాంటి జాతులు, ఒక జాతులు ఇచ్చారు. ఏంటి, ఘోండ్ఖాండ్, భీల్, సంతాల్, ఇలాంటి అనేక జాతులు కూడా లోకగీత్ని బాగా చేస్తుంటారు. వీళ్ళు ఇలా ఎలా పాడతారు, అందరూ కూడా కలిసి పెద్ద పెద్ద గ్రూప్స్గా, అంటే ఆ గ్రూప్స్లో ఎంతమంది ఉండొచ్చు, 20 ఆర్ 30 అంటే 30 ఉమెన్స్, 30 మెన్స్, 30 మగవాళ్ళు, 30 ఆడవాళ్ళు ఉండి వాళ్ళందరూ కలిసిమెలిసి పాడతారు. అందుకే ఆదివాసీ వాళ్ళు ఎలా చేస్తారంటే కొన్ని డిఫరెంట్గా, ఒక అబ్బాయిలు ఏమో క్వశ్చన్స్ అడుగుతున్నట్టు, దానికి ఈ అమ్మాయిలు అంటే అది సాంగ్ రూపంలో క్వశ్చన్లోనే ఆ సాంగ్ పాడుతూ ఒక క్వశ్చన్ వేస్తారు, దానికి ఆన్సర్ కూడా తెలుగులో అదే ఆ లాంగ్వేజ్లోనే ఆన్సర్ కూడా పాట పాడుతూ చెప్తారనమాట ఇలాగా. అండ్ ఇంకో రకం చూస్తే ఇక్కడైతే ఫస్ట్ ఒక రకం ఇచ్చాడు, నెక్స్ట్ ఇంకోటి చూస్తే पहाड़ियों के अपने अपने गीत है, उनके अपने अपने भिन्न रूप होने हुई भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है. गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियां है. उनके अलग नाम ही पहाड़ी पर गाये है.
పహడి పట్ గయే. సో ఈ యొక్క పహడియం అంటే ఏంటి, కొండలు. సో కొండల మీద ఉండేవాళ్ళు లైక్ కోయిలలు ఇలాంటి వాళ్ళు కూడా వీళ్ళది ఏంటంటే శాస్త్రీయ సంగీతం కాకుండా ఫుల్ శాస్త్రీయ సంగీతానికి ఆపోజిట్గా ఉంటుంది. సో అలా ఉండడం వల్ల వాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది. సో లైక్ ఎలాంటివి చెప్పాడు, గద్వాల్, కినౌర్, కాంగ్డా ఇలాంటివి అనేవి సాంగ్స్ అనేవి పాడుతుంటారు. సో వాళ్ళు అండ్ వాళ్ళకి ఒక సపరేట్ నేమ్ అనేది వచ్చింది ఏంటి, పహడి పట్ గయా. పహడి అనే ఒక పేరు కూడా వచ్చింది, పేరు పడింది అని చెప్తున్నారు. నెక్స్ట్, वास्तविक लोकगीत देश के गाँवों और दोहतों में है. इनके संबंध दोहत की जानता से है. बड़ी जान होनी है इनमें. चौथा, कजरी, बरहमासा, सावन आदि मिर्जापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं. बाउल और बतियाली बैंगल के लोकगीत है. पंजाब में महिया आदि इसी प्रकार के है. हरी रांझा, सोहनी, हिवल संबंधी गीत पंजाबी में और ढोला, मारू आदि के गीत రాజస్థానీ మే బడే చావ్ సే గయే జాతే హై. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక్కొక్క ప్లేస్కి సంబంధించిన ఒక్కొక్క వాళ్ళ సాంగ్స్, వాళ్ళ వెరైటీ ఎలాంటి లోకగీత పాడతారు అనేది ఇస్తున్నారు. సో ఈ ప్రపంచంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్లాంగ్ అనేది ఉంటుందని అనుకున్నారు. సో దాంట్లో డిఫరెంట్గా వాళ్ళు సాంగ్స్ అనేవి ఆ ప్రదేశాలకు తగ్గట్టుగా, ప్లేసెస్ తగ్గట్టుగా సాంగ్స్ అనేవి పాడుకునేవారు. లైక్ ఎలాంటివి, ఒక్కొక్క ప్లేస్కి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, బనారస్కి ఒకటని, పంజాబ్కి ఒకటని, లైక్ దట్. డోలా మారు అనేది రాజస్థాన్కి, అంటే రాజస్థానీ సాంగ్స్ మీరు ఎక్కువగా చూస్తే అందులో ఎక్కువగా ఈ వర్డ్ మెన్షన్ చేస్తారు, డోలా మారు అని ఎక్కువ అలాంటిది మెన్షన్ చేస్తుంటారు. సో అలాగా ఈ యొక్క ప్లేసెస్లో సాంగ్స్, ఆ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఇచ్చారనమాట. సో అవి వాళ్ళు యూజ్ చేస్తుంటారు, పాడుతూ ఉంటారని చెప్తున్నారు. ఇన్ దేహాతీ గీతోं के रचयिता कोरी कल्पना को इतना मन देखकर अपने गीतों के विषय रोजमर्रा के बहते जीवन से लेते हैं, जिससे वे सीधे मर्म को छू लेते हैं. उनके राग भी साधारणता पीलू, सरंग, दुर्गा, सावन, సోరట్ ఆది హై. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, అయితే ఈ యొక్క ప్లేసెస్లో వాటికంటే వాళ్ళకి సపరేట్గా సాంగ్స్ అనేవి ఉంటాయి. సో వీటిని అంటే ఊహించలే, లేనిపోనివి అలాంటివి రాయరు. ఏదైనా ఊహించి వాళ్ళ ఊహకు తగ్గిన లిరిక్స్ అనేవి, అంటే ఆ పాట యొక్క అర్థం, మాటలు అనేవి, ఆ పాటలో ఉండే లిరిక్స్ అనేవి అలా ఉండవు అనమాట. అన్నీ కూడా నిజంగా ఏం జరుగుతుందో అది రాస్తారనమాట. ప్రజెంట్ ఏం జరుగుతుందో లేనిపోనివి కళాత్మకంగా, అంటే రెక్కల గుర్రం అలాంటివి, అంటే అది ఫ్రిక్షనల్ కదా రెక్కల గుర్రం అనేది, అది నిజం కదా, ఒక కల్పన. సో కల్పనలా కాకుండా అది నిజంగా ఉన్నదన్నట్టు రాస్తారు. సో దానివల్ల అందరికీ కూడా ఇవి నచ్చుతూ ఉంటాయి అని చెప్తున్నారు. సో అలాగే దీంట్లో చెప్పారు ఇలాంటి ఇంకొన్ని ఏంటి, పీలు, సరంగ్, దుర్గా, సావన్, సోరట్ ఇలాంటి సాంగ్స్ అనేవి కూడా వాళ్ళు పాడతారు. సావన్ అంటే ఏంటి, శ్రావణ మాసం. సో ఇలాంటివి అన్నమాట. సో ఇలాంటి సాంగ్స్ కూడా వాళ్ళు పాడుతూ ఉంటారు అని చెప్పారు. సో రిమైనింగ్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది పార్ట్ 2 వీడియో అనేది చేస్తాం, ఎందుకంటే మొత్తం లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఒకే వీడియోలో అంటే వీడియో లెంగ్తీ అయిపోతుంది. సో ఇప్పుడు నుండి నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసారు కదా కహార్వా అని ఉంది, ఇక్కడ నుండి నెక్స్ట్ పార్ట్లో అయితే నేను వీడియో అనేది చేస్తాను. సో చూడండి తప్పనిసరిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.